సమ్మర్ వచ్చేసి వేడి మస్తు వస్తుంది. బేసిక్గా సమ్మర్ అంటేనే హీట్ సీజన్, హాట్ సీజన్ రైట్. ఇప్పుడు సమ్మర్ లో మనకి ఏంటంటే 2 డెలిషియస్ థింగ్స్ అవుతాయి. దాంట్లో రిచ్ వైటమిన్ సి సోర్స్ ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. సో అదైతే తినకుండా ఎవరు ఆపుకోలేదు రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆవకాయ పచ్చడి. సో ఈ సీజన్ అందరూ పెట్టుకుంటారు. సో ఇవి రెండు తినడం వల్ల బాడీలో హీట్ ఎక్కువ పెరుగుతుంది. సో తినొద్దు అని చెప్పాలి. సో అట్లా పెరిగిన హీట్ ని స్క్రీన్ ని చూసిన వల్ల వేడి అవుతుంది. అంటే కొంతమంది స్క్రీన్ ని అదే పనిగా చూస్తారు, అట్లాంటి కళ్ళు మండుతాయి, బాగా మండుతాయి. సో అట్లా పెరిగిన వేడిని హీట్ ని ఎట్లా రెడ్యూస్ చేసుకోవాలో నేచర్ మనకి ఒక బ్యూటిఫుల్ ఈ వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. ఎక్కువ టైం ఏం పట్టదు, మాక్సిమం 2 minutes 2.5 minutes కంటే ఎక్కువ పట్టదు. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను నేర్చుకున్నాను. సో ఈ హాట్ ప్యాకేజ్ లో బాడీలో పెరిగిన హీట్ ని ఎట్లా రెడ్యూస్ చేసుకోవాలని చెప్తాను నేను. ఇదైతే లేడీస్ కి ఫస్ట్ ఈజీగా అయిపోతుంది. ఇది మెన్స్ కూడా ట్రై చేయొచ్చు. నేను ఎలా ట్రై చేయాలో చెప్తాను. సో మనకి సమ్మర్ లో ఏంటంటే మనకి మల్లెపూలు దొరుకుతాయి కదా. ఈ దొడ్డు మల్లి తీస్తున్నాను. దొడ్డు మల్లి కానీ సన్న మల్లెపూలు కానీ లేడీస్ అయితే జనరల్ గా తలలో పెట్టుకుంటారు. సో అది పెట్టుకోవడం వల్ల బాడీలో పెరిగిన హీట్ అనేది 99% తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. ఏం చెప్పి 3 days ప్రాక్టీస్ చేసి పెట్టుకున్నారు తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ బాయ్స్ ఏం చేయాలి అంటే ఈ మల్లెపూలను తీసుకొని క్రష్ చేయాలి. కొంచెం క్రష్ చేసి మంచిగా క్లాత్ లో హాట్ లో బ్యాక్ చేసి కళ్ళ పైన పెట్టుకోవచ్చు. ఈవెన్ గర్ల్స్ కూడా పెట్టుకోవచ్చు. నాకు క్రష్ చేయడం ఇష్టం లేదు కాబట్టి నేను ఎక్కువ ఫ్లవర్స్ తీసుకోండి, నేను క్రష్ చేయలేదు. ఓకేనా? సో నాకు తెలిసి ఇది మాత్రం ఫాలో చేస్తే డెఫినెట్ గా హీట్ బెల్గా తగ్గుతుంది. సో మీకు ఇట్లాంటి న్యాచురల్ టిప్స్ కావాలి అనుకుంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.